Hello everyone, how are you all? Welcome to my channel Natural Biology. This is Shankar sir. In my last class, I have completed the 10th class AP and TS 10th class biology last lesson, that is natural resources. అయితే ఏపీ నుంచి పిల్లలు రిక్వెస్ట్ చేశారు సార్ 27th కి ఎగ్జామ్ ఉంది సార్, కొంచెం ఆర్ ఎన్వైరన్మెంట్ అనే లెసన్ నుంచి ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఎస్పెషల్లీ ఎకలాజికల్ పిరమిడ్స్ గురించి చెప్పండి సార్ అని రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఖచ్చితంగా నేను ఇచ్చిన హామీ ప్రకారం అయితే చేస్తున్నాను. ఈరోజు వీలైతే ఈ రోజే అప్లోడ్ చేస్తాను, లేదంటే రేపు అప్లోడ్ చేస్తాను. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 8 మార్క్స్ క్వశ్చన్, వాట్ ఈస్ ఎకాలజికల్ పిరమిడ్ ఆర్ వాట్ ఈస్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. ఆర్ వాట్ ఈస్ పిరమిడ్ ఆఫ్ నంబర్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. ఇలా క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, రైట్. So this is the AP and TS 10th class biology class up to the 10th class level. ఈ వీడియో అనేది up to 10th class level and lesson number 9 R environment. Okay na? What is the lesson number 9 R environment? So what is mean by environment? అసలు environment అంటే ఏంది? మన చుట్టూ ఉన్న పరిసరాలు. సో దీన్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు? ఒకవేళ ఎగ్జామ్ లో వస్తే వాట్ ఈస్ ఎన్వైరన్మెంట్ అంటే ఇలా రాయాలి, ది సమ్ ఆఫ్ అంటే మొత్తం యొక్క టోటల్ సమ్, ది సమ్ ఆఫ్ ఫిజికల్ అండ్ బయాలజికల్ ఫ్యాక్టర్స్ అలాంగ్ విత్ దేర్ కెమికల్ ఇంటరాక్షన్స్ దట్ ఎఫెక్ట్ అండ్ లివింగ్ ఆర్గానిజం ఈజ్ కాల్డ్ ఎన్వైరన్మెంట్. ఎక్కడైతే లివింగ్ థింగ్స్ ఉంటాయో మన ఫిజికల్ ఫ్యాక్టర్స్ లైక్ అర్త్, సాయిల్, వాటర్, ఎయిర్, దీస్ ఆల్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ అలాంగ్ విత్ దేర్ బయాలజికల్ థింగ్స్ లైక్ లివింగ్ థింగ్స్, ప్లాంట్స్, ఎనిమల్స్ అండ్ దేర్ కెమికల్ ఇంటరాక్షన్స్, వాటికి మధ్య జరిగే కెమికల్ ఇంటరాక్షన్స్. సో ఈ మొత్తాన్ని కలిపి ఎన్వైరన్మెంట్ అంటారు. వన్స్ ఐ రిపీట్ ఇట్, ది సమ్ ఆఫ్ ఫిజికల్ అండ్ బయాలజికల్ ఫ్యాక్టర్స్ అలాంగ్ విత్ దేర్ కెమికల్ ఇంటరాక్షన్స్ దట్ ఎఫెక్ట్ అండ్ లివింగ్ ఆర్గానిజం ఈజ్ కాల్డ్ ఎన్వైరన్మెంట్. అనా ఏమంటారు? పర్యావరణం అంటారు, ఎన్వైరన్మెంట్. రైట్. ఇంకొక టర్మ్, వాట్ ఈస్ మీన్ బై ఈకో సిస్టమ్. మరి ఎన్వైరన్మెంట్ అనేది ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ ఈకో సిస్టమ్స్. టోటల్ ఎన్వైరన్మెంట్ అనేది చిన్న చిన్న ఈకో సిస్టమ్స్ తో తయారై ఉంటుంది. వాట్ ఈస్ మీన్ బై ఈకో సిస్టమ్? ఈకో సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ కాంపోనెంట్ ఆఫ్ బయోటిక్ అండ్ అబయోటిక్ ఫ్యాక్టర్స్. బయోటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ నథింగ్ బట్ లివింగ్ ఫ్యాక్టర్స్, లివింగ్ థింగ్స్, ప్లాంట్స్, ఎనిమల్స్. అవునా, రకరకాల ప్లాంట్స్ కావచ్చు, రకరకాల ఎనిమల్స్, బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్, ఆల్ దీస్ ఆర్ లివింగ్ థింగ్స్. అన్ని లివింగ్ థింగ్స్ ని కలిపి బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటారు. అబయోటిక్ ఫ్యాక్టర్స్, ఏ బయోటిక్ అంటే లైఫ్ లేనివి లైక్ సన్, వాటర్, ఎయిర్, సాయిల్. అవునా, దీస్ ఆల్ ఆర్ టుగెదర్ కాల్డ్ యాజ్ అబయోటిక్ ఫ్యాక్టర్స్. ఓకే, సో ఈ అబయోటిక్ బయోటిక్ కాంపోనెంట్స్ వల్ల ఫామ్ అయిందే ఈకో సిస్టమ్. ఈకో సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కాంపోనెంట్ ఆఫ్ బయోటిక్ అండ్ అబయోటిక్ ఫ్యాక్టర్స్. అవునా, రైట్. దెన్ నెక్స్ట్ వర్డ్, వాట్ ఈస్ మీన్ బై హ్యాబిటాట్. హ్యాబిటాట్ అంటే ఏంటి? వేర్ ద ఆర్గానిజమ్స్ లివ్స్, ద ప్లేస్ వేర్ ఆర్గానిజమ్స్ లివ్స్. జీవులు ఎక్కడైతే నివసిస్తాయో అది దాని యొక్క నివాస ప్రాంతం. ఓకే, నివాసం, హ్యాబిటాట్ అంటాం. ఓకే, ద ప్లేస్ వేర్ ఆర్గానిజమ్స్ లివ్స్ ఇస్ నోన్ యాజ్ హ్యాబిటాట్. అయితే ఇక్కడ రకరకాల ఆర్గానిజమ్స్ నివసిస్తున్నాయి, మరి వాటికి మధ్య సంబంధం ఏమిటి? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద ఎన్వైరన్మెంట్ అండ్ ద ఆర్గానిజమ్స్? సో ద రిలేషన్స్ ఈజ్ షోన్ బై ఫుడ్ చైన్స్. వాట్ ఈస్ మీన్ బై ఫుడ్ చైన్? ఫుడ్ చైన్ అంటే ఇది ఆల్రెడీ 7th క్లాస్ లో 8th క్లాస్ లో నేర్చుకునే ఉన్నారు. ఓకే, ద సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం ఈజ్ నోన్ యాజ్ ఫుడ్ చైన్. డెఫినేషన్ ఇలానే రాయాలి, ద సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం. అవునా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ వన్ ఫుడ్ చైన్, ఒక ఫుడ్ చైన్ తీసుకుందాం. ఏది? గ్రాస్, ఓకే, డియర్ అండ్ టైగర్. ఓకే, దిస్ వన్ ఇస్ అ ఫుడ్ చైన్. సో సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ, ఈ డీర్ ఎప్పుడైతే ఈ గ్రాస్ ని తింటుందో, అవునా, సో ఈ ఎనర్జీ అనేది దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడైతే ఈ టైగర్ డీర్ ని తింటుందో ఎనర్జీ అనేది దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో స్టెప్ బై స్టెప్ ఎనర్జీ ట్రాన్స్ఫర్, step by step energy transfer is known as food chain. The sequence of transfer of energy in the form of food from one organism to another organism. Em transfer avutundi? Energy. So this is called
ఫుడ్ చైన్. ఓకేనా, టెక్స్ట్ బుక్ లో ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. గ్రాస్, ఓకే, ర్యాబిట్, స్నేక్, ఓకే, హాక్ ఆర్ ఈగల్. ఈ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. సో రకరకాల ఎగ్జాంపుల్స్ అయితే మనం ఫుడ్ చైన్ లో రాయొచ్చు. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఆర్ దిస్. కమ్ టు ట్రాపిక్ లెవెల్. ద నెక్స్ట్ టర్మ్ ట్రాపిక్ లెవెల్. అసలు ట్రాపిక్ లెవెల్ అంటే ఏంది? ఓకే, ట్రాపిక్ లెవెల్ ఇస్ నథింగ్ బట్ ది పొజిషన్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఇన్ ద ఫుడ్ చైన్. ఈ ఇచ్చిన ఫుడ్ చైన్ లో ఒక ఆర్గానిజం యొక్క పొజిషన్ ఏమిటి? వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ఆర్గానిజం? ఇది ఫర్ ఎగ్జాంపుల్ డీర్ అనుకున్నాం. ఇగో డీర్ ఇక్కడ ఉంది కదా, స్టెప్ 1, ఓకే, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. దట్ ఈస్ కాల్డ్ పొజిషన్. అంటే ఈ ఫుడ్ చైన్ లో ఈ ఆర్గానిజం యొక్క పొజిషన్ ఏంటి అని చెప్పడమే ట్రాపిక్ లెవెల్. ఓకే, ది పొజిషన్ ఆఫ్ ఆర్గానిజం ఇన్ ద ఫుడ్ చైన్ ఇస్ నోన్ యాజ్ ట్రాపిక్ లెవెల్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ T. ట్రాపిక్ లెవెల్ 1, ట్రాపిక్ లెవెల్ 2, ట్రాపిక్ లెవెల్ 3, ట్రాపిక్ లెవెల్ 4. So T1, T2, T3, T4, nothing but these are the tropic levels. Tropic level 1, tropic level 2, tropic level 3, tropic level 4. అయితే always we have to remember that tropic level 1, first tropic level is occupied by producers. ఏమంటారు వీటిని? ప్రొడ్యూసర్స్ అంటాం. ఓకే, ప్రొడ్యూసర్స్ ఆర్ ద present in the first tropic level. అవునా, which organisms prepare their own food. Producers are nothing but plants. ఏముంటాయి ఇక్కడ? ప్లాంట్స్. అది గ్రాస్ కావచ్చు, ట్రీ కావచ్చు, ఏమైనా కావచ్చు. ద ఫస్ట్ లెవెల్ ఇన్ ద ఫుడ్ చైన్ ఆక్యుపైడ్ బై ప్రొడ్యూసర్స్. అవునా, దీన్ని ఏమంటారు? T1 అంటారు, ప్రొడ్యూసర్స్. దెన్ కమ్ టు ద సెకండ్ ట్రాపిక్ లెవెల్ T2. దీస్ ఆల్ ఆర్ కన్సూమర్స్. ఇవంటే ఏంటి? 1, 2, 3. These are consumers which will consume the food. ఏవైతే ఈ ప్రొడ్యూసర్స్ ని ఫుడ్ నుంచి తీసుకుంటాయో వాటన్నిటిని కన్సూమర్స్ అంటారు. అయితే T1 లో, ఈ T2 లో ప్రైమరీ కన్సూమర్స్ ఉంటాయి, సెకండరీ కన్సూమర్స్ అండ్ టెరిటరీ కన్సూమర్స్. ఈ విధంగా. అవునా, సో ప్రైమరీ కన్సూమర్స్, ద ఆర్గానిజమ్స్ which directly depend on grass or directly depend on producers for their food are called primary consumers. And which directly depend on primary consumers are secondary consumers. Organisms which depend on secondary consumers are tertiary consumers. అవునా కదా, రైట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో కన్సూమర్స్ అంటే మనకు తెలిసింది. ఇంకొక టర్మ్ కూడా మనకు తెలుసు, డికంపోజర్స్. డికంపోజర్స్ ఎప్పుడైతే ఈ ఆర్గానిజమ్స్ అన్ని చనిపోతాయో, when these organisms are died, then decomposers takes place. This will decompose the dead bodies. ఓకే, అవి డికంపోజర్. అయితే ఈ నార్మల్ ఫుడ్ చైన్ లో డికంపోజర్స్ ని మనము ఇంట్రడ్యూస్ చేయలేము. ఓకేనా, సో ఈ నార్మల్ ఫుడ్ చైన్ కన్సూమర్స్ ఆర్ ప్రెసెంట్, ప్రొడ్యూసర్స్ అండ్ కన్సూమర్స్ ఆర్ ప్రెసెంట్. డికంపోజర్స్ వేరే ఫుడ్ చైన్ లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అవునా, అంటే ఫుడ్ చైన్స్ అనేటివి మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేశారు. అవునా, గ్రేజింగ్ ఫుడ్ చైన్స్ అండ్ డెట్రిటస్ ఫుడ్ చైన్స్. సో వీటి గురించి మనకు 10th క్లాస్ లెవెల్లో ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి అవసరం లేదు. ఎవరైనా కాంపిటేటివ్ లెవెల్లో ప్రిపేర్ అవుతుంటే మాత్రం గుర్తుపెట్టుకోవాలి. గ్రేజింగ్ ఫుడ్ చైన్స్, డెట్రిటస్ ఫుడ్ చైన్. ఫుడ్ చైన్ విచ్ స్టార్ట్ విత్ ద గ్రాస్ ప్రొడ్యూసర్స్ ఈస్ గ్రేజింగ్ ఫుడ్ చైన్. ఫుడ్ చైన్ విచ్ స్టార్ట్ విత్ ద డెడ్ అండ్ డికంపోజింగ్ మ్యాటర్, లిటర్, ఈజ్ నోన్ యాజ్ డెట్రిటస్ ఫుడ్ చైన్. ఓకే, సో మనకు ట్రాపిక్ లెవెల్ అంటే అర్థమైంది కదా. పొజిషన్ ఆఫ్ ఆర్గానిజం ఇన్ ఏ ఫుడ్ చైన్ ఇస్ కాల్డ్ ట్రాపిక్ లెవెల్. T1, T2. ఇందులో ఇంకొక క్వశ్చన్ అడగొచ్చు. ఇదే ఫుడ్ చైన్ ఇచ్చి వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ హెర్బివోరస్. హెర్బివోరస్ ఇక్కడ ఎక్కడ ఉన్నాయి అంటే ప్రైమరీ కన్సూమర్స్. దీస్ ప్రైమరీ కన్సూమర్స్ ఆర్ కాల్డ్ హెర్బివోరస్. ఓకే, అండ్ దీస్ ఆర్ కార్నివోరస్. ఇవన్నీ కార్నివోరస్. సెకండరీ కన్సూమర్స్ ఆర్ ప్రైమరీ కార్నివోరస్, సెకండరీ కార్నివోరస్. ఇక లాస్ట్ లో ఏవైనా ఉంటే వీటిని టాప్ కార్నివోరస్ అంటారు. టాప్ కార్నివోరస్, టెరిసరీ కార్నివోర్. ఈ ఫుడ్ చైన్ లో ఇదే లాస్ట్ కాబట్టి దాన్ని మనం టాప్ కార్నివోర్ లేదా టాప్ కన్సూమర్ కూడా అంటారు. ఓకేనా, సో దిస్ ఇస్ అబౌట్ ది ట్రాపిక్ లెవెల్. కమ్ టు ఫుడ్ వేవ్. సో వాట్ ఈస్ మీన్ బై ఫుడ్ వేవ్? ఫుడ్ వేవ్ అంటే ఏంటి మనం చూడొచ్చు. ద ఇంటరాక్షన్ ఆఫ్
ఫుడ్ చైన్స్ ఇన్ ఏ ఎకాలజికల్ కమ్యూనిటీ. ఇచ్చిన ఒక ఎకాలజికల్ కమ్యూనిటీలో ఈ రకరకాల ఫుడ్ చైన్ కి సంబంధాలు ఉండడం, ద ఇంటరాక్షన్ ఆర్ ఇంటర్ లింకింగ్ బిట్వీన్ టూ డిఫరెంట్ ఆర్ మోర్ దెన్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్. రకరకాల ఫుడ్ చైన్స్ అన్ని కలిపి ఒక రిలేషన్ ని ఫార్మ్ చేస్తే దాన్ని ఫుడ్ వేవ్ అంటారు. సో దట్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ ఫుడ్ వేవ్. మనం చూడొచ్చు గ్రాస్, డీర్, టైగర్, గ్రాస్, గోట్, రకరకాల ఫుడ్ చైన్స్ ఉన్నాయి కదా. ఇలా డయాగ్రామేటిక్ రిప్రజెంటేటివ్ వెళ్ళి చూస్తే సో ఇదొక ఫుడ్ చైన్, 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 ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా డయాగ్రామ్ లో. సో కాబట్టి ఇటువంటివి అవునా, ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్, టాప్ కార్నివోర్. ప్రొడ్యూసర్, ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్, టాప్ కార్నివోర్. అవునా, అయితే ప్రొడ్యూసర్, ప్రైమరీ కన్జ్యూమర్, టాప్ కార్నివోర్, ఈ విధంగా. అయితే సార్ ఈ ఫుడ్ వెబ్ లో ఆర్గానిజం యొక్క పొజిషన్ ని ఎలా చెప్పొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ద ఆర్గానిజం విచ్ ఈస్ ప్రజెంట్ హియర్, ఒకటి రాస్తాను, ఇందులో ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. గ్రాస్, ఇన్సెక్ట్, ఫ్రాగ్, స్నేక్, ఇది ఒక ఫుడ్ చైన్ అనుకుందాం, హాక్. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రాస్, డైరెక్ట్లీ ఫ్రాగ్ ఉంది కదా, రైట్, గ్రాస్ అండ్ ర్యాట్, స్నేక్. చూద్దాం. సో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ స్నేక్ హియర్? ఈ ఫుడ్ చైన్ చూస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, అంటే ఇట్ ఈస్ ద ఫోర్త్ కన్జ్యూమర్, క్వార్టర్లీ కన్జ్యూమర్. అదే ఈ ఫుడ్ చైన్ లో 1, 2, 3 అంటే టెర్షరీ కన్జ్యూమర్. సో ఇన్ దీస్ ఫుడ్ చైన్ స్నేక్ ఈజ్ అ టెర్షరీ, ఇన్ దీస్ ఫుడ్ చైన్ ఇట్ ఈస్ అ క్వార్టర్నరీ కన్జ్యూమర్ అన్న 4వ పొజిషన్ లో ఉంది. ఈ ఫుడ్ చైన్ లో అయితే 3వ పొజిషన్ లో ఉంది. అంటే దాని యొక్క పొజిషన్ ని ప్రాపర్ గా చెప్పడం కష్టం ఫుడ్ వెబ్ లో కదా. సో దట్ ఈస్ వై మనం అటువంటి ప్లేస్ ని చూపించాలంటే దేని వాడతాం అంటే ఇకాలజికల్ నిచ్. ఏమంటారు? ఇకాలజికల్ నిచ్. సో 2 మార్క్స్ లో కానీ 4 మార్క్స్ లో కానీ రావచ్చు. వాట్ ఈస్ మీన్ బై ఇకాలజికల్ నిచ్? ది పొజిషన్ ఆఫ్ ఆర్గానిజం ఇన్ ద ఫుడ్ వెబ్. ఓకే, ఈ ఫుడ్ వెబ్ లో ఈ ఆర్గానిజం యొక్క పొజిషన్ ని చెప్పేదే ఇకాలజికల్ నిచ్. పొజిషన్ ఆఫ్ ఆర్గానిజం ఇన్ ఫుడ్ చైన్ ట్రాపిక్ లెవెల్. ఈ ఫుడ్ చైన్ లో ఆర్గానిజం యొక్క పొజిషన్ ట్రాపిక్ లెవెల్. ఈ ఫుడ్ వెబ్ లో ఆర్గానిజం యొక్క పొజిషన్ చెప్పేది ఇకాలజికల్ నిచ్. సో ద పొజిషన్ ఆఫ్ ఆర్గానిజం ఇన్ ఏ ఫుడ్ వెబ్ ఈజ్ నోన్ యాజ్ ఇకాలజికల్ నిచ్. నాట్ ఓన్లీ ఇట్స్ పొజిషన్, ఇట్ ఆల్సో టెల్స్ ఇట్స్ హోల్ ఆక్యుపేషన్. అది ఏం చేస్తుంది, ఎలా జీవిస్తుంది, వాట్ ఈస్ ద హ్యాబిటాట్ అనేది అన్ని చెప్తుంది ఇకాలజికల్ నిచ్. ఓకే, ఇకాలజికల్ నిచ్ టెల్స్ దట్ నాట్ ఓన్లీ ద పొజిషన్ but also its occupation, mode of life in a community. Okay, hope you understand what is mean by ecological niche. Alright, ఇది just introduction of the terminology, important terminology. Right, ecological pyramids గురించి నేర్చుకుందాం. ఓకే, సో వాట్ ఈస్ మీన్ బై ఇకాలజికల్ పిరమిడ్? అసలు పిరమిడ్ అంటే ఏంది? మనకు పిరమిడ్ అంటే తెలిసేది ఈజిప్ట్ పిరమిడ్స్. మన ఈజిప్ట్ లో మమ్మీస్, పిరమిడ్స్ ఇవి చూస్తాం కదా, ట్రయాంగులర్ షేప్ లో ఉంటాయి. అవునా, ఫేమస్ అన్నమాట. అది ఒక వండర్ అన్నమాట, లైక్ 7th వండర్స్ లో అదొకటి, ఈజిప్ట్ పిరమిడ్స్. సో ఇక్కడ సైంటిస్ట్ ఏం చేశాడు, ఈ పిరమిడ్ యొక్క షేప్ ని యూజ్ చేసుకున్నాడు. ఈ యూజ్ ద షేప్ ఆఫ్ పిరమిడ్. అవునా, పిరమిడ్ యొక్క షేప్ ట్రయాంగులర్ షేప్ కదా జనరల్ గా. సో ఈ యూజ్ ద షేప్ ఆఫ్ పిరమిడ్. మరి దేన్ని రిప్రజెంట్ చేయడానికి? టు రిప్రజెంట్ ఏ ఫుడ్ చైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ చైన్ అనుకుంటాను. ఏదది ఫుడ్ చైన్? సేమ్ ఇంతకు ముందు అనుకున్నది, గ్రాస్, డియర్, టైగర్, ఇదొక ఫుడ్ చైన్. సో టు రిప్రజెంట్ ఈ ఫుడ్ చైన్ ని చూపించడానికి ఆయన ఏం వాడాడు? ఈ యూజ్ ద షేప్ ఆఫ్ దిస్ పిరమిడ్. ఏం లేదు, ఇందులో రాశాడు అనమాట. సేమ్ ఇది గ్రాస్, ఓకే, డియర్ అండ్ టైగర్. దిస్ ఇస్ కాల్డ్ ఇకాలజికల్ పిరమిడ్. ఎలా రాయొచ్చు సార్ డెఫినేషన్? ది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ ఫుడ్ చైన్ in the shape of pyramid is known as ecological pyramid. Definition clear కదా? గ్రాఫికల్ గా దాన్ని చూపించడం. ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ దేన్ని చూపిస్తున్నాము? ఏ ఫుడ్ చైన్. ఏ షేప్ లో? షేప్ ఆఫ్ పిరమిడ్ ఈజ్ నోన్ యాజ్ ఇకాలజికల్ పిరమిడ్. సో ఈ కాన్సెప్ట్ ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు ఫస్ట్ టైం అంటే చార్లెస్ ఎల్టన్. ఎవరు?
చార్లెస్ ఎల్టన్, ఏ బ్రిటిష్ ఎకాలజిస్ట్ ఇన్ ద ఇయర్ 1927. ఎంసీక్యూలో అడగొచ్చు బిట్స్ లో, కాబట్టి అది ఇంపార్టెంట్. చార్లెస్ ఎల్టన్ ఇంట్రడ్యూస్ ద టర్మ్ ఇకాలజికల్ పిరమిడ్స్. సో ఈయన ఏం చేశాడు, ఈ యూజ్డ్ ద షేప్ ఆఫ్ పిరమిడ్ టు రిప్రజెంట్ ఏ ఫుడ్ చైన్, అంతే. ఓకే, అండ్ పిరమిడ్స్ ఆర్ 3 టైప్స్: పిరమిడ్ ఆఫ్ నంబర్, పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అండ్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. అవునా, రైట్. డైరెక్ట్లీ కమ్ టు పిరమిడ్ ఆఫ్ నంబర్. క్వశ్చన్ ఎలా వస్తుంది సార్, వాట్ ఈస్ పిరమిడ్ ఆఫ్ నంబర్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. అవునా, సో సేమ్ డెఫినేషన్ అండి. ఫస్ట్ పిరమిడ్ ఆఫ్ నంబర్ అంటే మనం డెఫినేషన్ రాయాలి కదా. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్, ఇగో ఈ కాలంలో మనం ఏం పెట్టాలి అంటే నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ఓకే, ఇన్ ద షేప్ ఆఫ్ పిరమిడ్. నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఎట్ ఈచ్ ట్రాపిక్ లెవెల్. ఈ ప్రతి ట్రాపిక్ లెవెల్లో నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఎట్ ఈచ్ ట్రాపిక్ లెవెల్ ఇన్ ద షేప్ ఆఫ్ పిరమిడ్ ఈజ్ నోన్ యాజ్ ఎకాలజికల్ పిరమిడ్. అవునా, ఆ ఫుడ్ చైన్ తీసేసి ఇగో ఈ వర్డ్ పెట్టాలి. దెన్ ద డెఫినేషన్ ఆఫ్ ఏమొస్తుంది, ఇకాలజికల్ పిరమిడ్ ఆర్ పిరమిడ్ ఆఫ్ నంబర్. వాట్ ఈస్ పిరమిడ్ ఆఫ్ నంబర్? The graphical representation of number of organisms at each trophic level in the shape of pyramid or in the given pyramid is known as ecological pyramid. అవునా, రైట్. ఇది ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. గ్రాస్, ఇన్సెక్ట్, బర్డ్, హాక్ అనుకుందాం ఒక ఫుడ్ చైన్. అయితే వీటి యొక్క నంబర్ ఏది అని రిప్రజెంట్ చేయడం. గ్రాస్ ఎంత ఉంటుంది, ఒక ఎకో సిస్టమ్ అనుకుందాం, ఒక గార్డెన్ అనుకుందాం. ఒక గార్డెన్ లో ఎంత గ్రాస్ ఉంటుంది, కౌంట్ చేయలేం కాబట్టి అన్కౌంటేబుల్ ఇలా రాయాలి సైడ్ లో. అన్కౌంటేబుల్, లెక్క పెట్టలేము. ఇన్సెక్ట్ చూస్తే చాలా ఎక్కువ ఉంటాయి, మోర్. బర్డ్స్ ఏమో తక్కువ ఉంటాయి, లెస్. ఇదేమో స్కేర్స్, చాలా తక్కువ ఉంటాయి, స్కేర్స్. సో ఈ విధంగా మనం వీటిని మెన్షన్ చేయాలి, అప్పుడే దీన్ని పిరమిడ్ ఆఫ్ నంబర్ అంటారు. ఏమంటారు, పిరమిడ్ ఆఫ్ నంబర్. ఓకే, ఇంకోసారి చెప్తాను డెఫినేషన్. ది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి. ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఎట్ ఈచ్ ట్రాపిక్ లెవెల్ ఇన్ ఏ గివెన్ పిరమిడ్ ఈజ్ నోన్ యాజ్ ఎకాలజికల్ పిరమిడ్ ఆర్ పిరమిడ్ ఆఫ్ నంబర్. ఓకేనా, రైట్. లెట్ us take an example. మన ఎగ్జాంపుల్ వేసి మనం రాసుకోవాలి. ఐఎమ్ టేకింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ ఫుడ్ చైన్, గ్రాస్, ఇన్సెక్ట్, బర్డ్, హాక్. ఇలా రాయాలి మనం. ఎలా రాయాలి, రాసి చూపించాలన్నమాట. గ్రాస్, నెక్స్ట్ ఇన్సెక్ట్స్, బర్డ్స్, హాక్. ఇలా రాయాలి, రాసి ఎక్స్ప్లెనేషన్ చేయాలి. Grass, it occupies the first trophic level, T1. Okay, because it is a producer. Then insects are going to occupy, okay, T1 level, T2, second trophic level. Birds are in T3, hawk in T4. Which is a top carnivore or consumer? Hawk is the top consumer. What is grass? It is a producer. And how many are there? అవి ఎన్ని ఉన్నాయి? T1 లో ఎన్ని ఉన్నాయి? Grass, uncountable, count చేయలేము. కమ్ టు సెకండ్ ట్రాపిక్ లెవెల్, ఇన్సెక్ట్స్ మోర్, ఎక్కువ ఉన్నాయి. అవునా, అంటే దీనికంటే తక్కువ. బర్డ్స్ దీనికంటే తక్కువ, లెస్. హాక్ ఒకటో రెండో ఉంటాయి, సో స్కేర్స్. సో ఈ విధంగా పైకి వెళ్లే కొద్దీ వాటి యొక్క నంబర్ అనేది తగ్గుతూ వెళ్ళాలి. ఓకే, సో బాటమ్ టు టాప్ నంబర్ ఆఫ్ ఆర్గానిజం షుడ్ బి డిక్రీజ్డ్. ఇలా ఉంటే దాన్ని రైట్ పిరమిడ్ అంటారు. ఏమంటారు, ఇట్ ఈస్ ద రైట్ పిరమిడ్. ఓకేనా, అప్రైట్ పిరమిడ్ కూడా అంటారు దాన్ని. ఓకే, సో అయితే ఏ పిరమిడ్ అయినా మనం ఎలా చెప్పాలి అంటే అది ఎలా ఉంది, పిరమిడ్ అప్రైట్ ఈ విధంగా ఉంటే ఇది అప్రైట్ పిరమిడ్, కరెక్ట్ పిరమిడ్ అన్నమాట. ఇన్వర్టెడ్ అంటే ఈ విధంగా ఆపోజిట్ గా ఉండడం, ఇన్వర్టెడ్. ఇంకోటి స్పిండిల్ షేప్. అవునా, స్పిండిల్ షేప్ అంటే ఇలా వచ్చి మధ్యలో ఎక్కువై పాయింటెడ్ ఎండ్స్ ఉండడం, స్పిండిల్ షేప్. ఈ విధంగా రకరకాల ఫార్మ్స్ ఉంటాయి పిరమిడ్స్ లో. అప్రైట్ పిరమిడ్, ఇన్వర్టెడ్ పిరమిడ్, స్పిండిల్ పిరమిడ్. అయితే పిరమిడ్ ఆఫ్ నంబర్ ని 3 పాయింట్స్ లో మనం చూపించాలి. వన్ ఈజ్
in terrestrial ecosystem. టెరిస్ట్రియల్ ఎకోసిస్టమ్ అంటే టెరిస్ట్రియల్ అంటే ఇది ల్యాండ్ పైన ఉండే ఆర్గానిజమ్స్ లో పిరమిడ్ ఆఫ్ నంబర్ ఎలా ఉంది అనా దట్ వన్ ఈస్ ఇన్ పిరమిడ్ ఆఫ్ నంబర్ ఇన్ టెరిస్ట్రియల్ ఎకోసిస్టమ్ ఎలా ఉంది అప్ రైట్ కరెక్ట్ ఉంది. ఓకే కరెక్టే ఉంది ఎందుకంటే నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి తగ్గుతున్నాయి. వెన్ వి గో బాటమ్ టు టాప్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ డిక్రీజెస్ బాడీ సైజ్ ఇంక్రీజెస్. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అవునా. కింది నుంచి పైకి వెళ్లే కొద్దీ నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ తగ్గుతున్నాయి బట్ వాటి యొక్క బాడీ సైజ్ అనేది పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ ఇది టెరిస్ట్రియల్ ఎకోసిస్టమ్ కదా, గ్రాస్ పైన ల్యాండ్ పైన ఉంటాయి. కాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. పిరమిడ్ ఆఫ్ నంబర్ ఇన్ అక్వాటిక్ ఎకోసిస్టమ్. అక్వాటిక్ ఎకోసిస్టమ్ అంటే ఏది ఎగ్జాంపుల్ తీసుకుందాం. రైట్ ఇది చూద్దాం. ఫైటోప్లాంక్టన్స్ దీని తర్వాత జూప్లాంక్టన్స్, స్మాల్ ఫిష్, బిగ్ ఫిష్. ఇది ఒక ఫుడ్ చైన్ అనుకుందాం అవునా. అయితే జనరల్ గా ఫైటోప్లాంక్టన్స్ ఏమో నంబర్ అనేది ఎక్కువ ఉంది, జూప్లాంక్టన్స్ తక్కువ ఉంటాయి, స్మాల్ ఫిష్ తక్కువ ఉంటాయి, బిగ్ ఫిషెస్ ఇంతకన్నా తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ పిరమిడ్ కూడా అప్రైట్ పిరమిడే. ఎలాంటిది అప్రైట్ పిరమిడ్. ఓకే కమ్ టు థర్డ్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ కన్సిడర్ ఏ బనియన్ ట్రీ, ఒక బనియన్ ట్రీని ఎకోసిస్టమ్ గా అనుకుంటే ఏ సింగిల్ ట్రీ, ఒక చెట్టు, పెద్ద చెట్టు బనియన్ ట్రీ, మర్రి చెట్టు, అది కూడా ఒక ఎకోసిస్టమ్ గా పరిగణించవచ్చు. వీ కెన్ కన్సిడర్ యాజ్ ఎ సింగిల్ ట్రీ యాజ్ ఎ ఎకోసిస్టమ్. అలా కన్సిడర్ చేసినప్పుడు ఈ ట్రీ ఎకోసిస్టమ్ లో ఎలా ఉంటుందంటే బనియన్ ట్రీ ఉంటుంది, దానిపైన కొన్ని ఇన్సెక్ట్స్ ఉంటాయి. ఈ ఇన్సెక్ట్ ని తినే వుడ్ పెకర్ ఎలా ఉంటుంది. ట్రీ అనేది ఒకటే ఉంటుంది, సింగిల్ ట్రీ. ఇన్సెక్ట్స్ నంబర్ ఇస్ మోర్. ఇది ట్రీ, ఇన్సెక్ట్స్, దెన్ వుడ్ పెకర్స్ ఆర్ లెస్. అంటే ఒకటే ఉంది, పెరిగింది, తక్కువ ఉంది. అంటే ఇటువంటి పిరమిడ్ అన్నమాట. స్పిండిల్ షేప్ ఆఫ్ పిరమిడ్. ఎలా ఉంది ఆ పిరమిడ్? ఇట్ ఈస్ లైక్ ఇన్వర్టెడ్ కూడా రాయొచ్చు మనం, స్పిండిల్ షేప్ కూడా రాయొచ్చు. ఇట్ ఈస్ ఇన్ స్పిండిల్ ఫార్మ్. పిరమిడ్ ఈస్ స్పిండిల్ ఫార్మ్. టెక్స్ట్ బుక్ లో స్పిండిల్ ఫార్మ్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఇన్వర్టెడ్ పిరమిడ్ అని రాసుకోవచ్చు. సో ఈ విధంగా డెఫినేషన్ రాసి, ఈ ఎగ్జాంపుల్ రాసి, టెరిస్ట్రియల్ ఎకోసిస్టమ్ లో ఒక డయాగ్రామ్ వేయాలి, ఆక్వాటిక్ సిస్టమ్ లో ఒక డయాగ్రామ్ వేయాలి, అండ్ సింగిల్ ట్రీ ఎకోసిస్టమ్ లో ఒక డయాగ్రామ్ వేసి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తే 8 కి 8 మార్క్స్ వస్తాయి. ఓకే ఇంకోసారి రిపీట్ చేస్తాను. ద నంబర్ ఆఫ్ వాట్ ఈస్ ఎకాలజికల్ పిరమిడ్ ఆఫ్ నంబర్, graphical representation of number of organisms at each trophic level in a given pyramid is known as pyramid of number. Let us take one example. Okay, example: grass, insects, birds, hawk is a food chain. In this food chain, grass occupies at trophic level 1. Okay, their number is uncountable. Then when we go to second trophic level, insects, their number is more, birds less, hawk very scarce. So likewise, number of organisms decreases at each trophic level. So in terrestrial ecosystem, this type of pyramid is called upright pyramid. When we go to aquatic ecosystem, here also number of individuals are decreasing, uncountable, more, less, very less. It is also upright pyramid. But here in case of banyan tree, only one, more and less. So it is not a proper pyramid, right pyramid కాదు. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ తగ్గట్లే, పెరిగి తగ్గుతున్నాయి. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిండిల్ ఫార్మ్ ఆర్ ఇన్వర్టెడ్ పిరమిడ్ అని రాయొచ్చు. ఓకే రైట్. కమ్ టు ద సెకండ్ టైప్ ఆఫ్ పిరమిడ్. ఏంటంటే సెకండ్ టైప్ ఆఫ్ పిరమిడ్, పిరమిడ్ ఆఫ్ బయోమాస్. ఇదే సేమ్ డెఫినేషన్ చూద్దాము. ఓకే ఇవి ఎరెక్ట్ చేస్తాను, ఇది కూడా తీసిద్దాము. అక్వాటిక్ ఎకోసిస్టమ్ ఉన్నది, దీన్ని కొంచెం హైలైట్ చేద్దాం. అక్వాటిక్ ఎకోసిస్టమ్, పిరమిడ్ ఆఫ్ బయోమాస్, సెకండ్ వన్.
వాట్ ఈస్ మీన్ బై బయోమాస్? బయోమాస్ అంటే ఏంటి అసలు? ఆర్గానిక్ మెటీరియల్ ప్రజెంట్ ఇన్ ద లివింగ్ బాడీ. మన బాడీలో ఉండే ఆర్గానిక్ మెటీరియల్, కార్బన్ తో తయారైన మెటీరియలే బయోమాస్. అవునా? డ్రై వెయిట్ ఆఫ్ ద బాడీ, డ్రై వెయిట్ ఆఫ్ ద బాడీ ఆల్సో కాల్డ్ as బయోమాస్. ఈ బయోమాస్ ఒకవేళ ఎనర్జీ ప్రొడక్షన్ లో యూజ్ అవుతే వాటిని బయోఫ్యూయల్స్ అంటారు. ఓకే, ఇఫ్ ద బయోమాస్ యూస్ఫుల్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as బయోఫ్యూయల్స్. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే ఆర్గానిజం లో ఉంటే ఫుడ్ మెటీరియల్ ఎంత, మనల్ని ఒక టైగర్ తింటే ఈ టైగర్ కి మన నుంచి ఫుడ్ ఎంత వెళ్తుంది అని మొత్తం తినలేదు కదా. ఈ హెయిర్స్, స్కెలిటన్, బోన్స్ ఇదంతా తినలేదు కదా. అంటే మాంసం, మజిల్. అవునా? విచ్ మెటీరియల్, ఆర్గానిక్ మెటీరియల్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ ఫుడ్ ఫర్ ద నెక్స్ట్ ట్రాపిక్ లెవెల్, దట్ ఆర్గానిక్ మెటీరియల్ ఈస్ కాల్డ్ బయోమాస్. అర్థమైందా? సింపుల్ గా చెప్పాలంటే డ్రై వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ నోన్ యాజ్ బయోమాస్. సార్ డెఫినేషన్ ఎలా రాయొచ్చు? అమౌంట్ ఆఫ్ బయోమాస్ మెన్షన్ చేయాలి. అమౌంట్ ఆఫ్ బయోమాస్, the graphical representation of amount of biomass at each trophic level. ఇది కూడా రాయాలి. each trophic level in a given food chain. ఇంకోసారి చెప్తాను డెఫినేషన్. వాట్ ఈస్ మీన్ బై పిరమిడ్ ఆఫ్ బయోమాస్? ది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ amount of biomass at each trophic level in the given pyramid is known as pyramid of biomass. ఓకేనా? డెఫినేషన్ క్లియర్. లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాము. గ్రాస్, ఇన్సెక్ట్స్, బర్డ్స్. బయోమాస్ అంటే వెయిట్ ని రిప్రజెంట్ చేయాలి అంటే మనం కేజీస్ లో రిప్రజెంట్ చేస్తాము. దాని మొత్తం వెయిట్ ఎంత? వి యూజ్ ఇన్ కేజీస్. సో గ్రాస్, ఒక గార్డెన్ లో, ఇచ్చిన గార్డెన్ లో మొత్తం గ్రాస్ వెయిట్ ఒక 1000 kg అనుకుందాం. 1000 kg. ఓకే, అండ్ ఇన్సెక్ట్స్, ఆ ఏరియాలో ఉండే ఇన్సెక్ట్స్ వెయిట్ ఒక 100 kg, మొత్తం ఇన్సెక్ట్స్. బర్డ్స్ ఒక 10 kg, అక్కడ హాఫ్ ఒకటో రెండో ఉంటాయి కాబట్టి 1 kg. అంటే వెన్ వి గో టు బాటమ్ టు టాప్ ఎవ్రీ ట్రాపిక్ లెవెల్ బయోమాస్ అనేది తగ్గిపోతుంది. అంటే జస్ట్ 10 to 20% బయోమాస్ మాత్రమే నెక్స్ట్ ట్రాపిక్ లెవెల్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ టెరిస్ట్రియల్ ఎకోసిస్టమ్, బయోమాస్ ఇన్ కేస్ ఆఫ్ terrestrial ecosystem is upright. ఇది తగ్గుతుంది కదా, upright. Terrestrial ecosystem. Pyramid of biomass in case of terrestrial ecosystem is upright. అంటే వెయిట్ అనేది తగ్గుతుంది. అవునా? వెయిట్ తగ్గాలి. బాటమ్ నుంచి టాప్ కి వెళ్లే కొద్దీ ప్రతిదీ తగ్గాలి. అందుకే అప్పుడే దాన్ని అప్రైట్ పిరమిడ్ అంటారు. ఓకే, పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇన్ కేస్ ఆఫ్ అక్వాటిక్ ఎకోసిస్టమ్ ఈజ్ ఇన్వర్టెడ్. ఇక్కడేమో అప్రైట్ అండ్ ఇక్కడేమో ఇన్వర్టెడ్. సార్ ఎందుకు ఇన్వర్టెడ్? వై ఇన్వర్టెడ్? వై ఇట్ ఈస్ ఇన్వర్టెడ్? బికాస్ ఈ ఫైటోప్లాంక్టన్స్ యొక్క వెయిట్ అనేది నెగ్లిజిబుల్ గా ఉంటుంది. ద వెయిట్ ఆఫ్ ద ఫైటోప్లాంక్టన్ ఈస్ వెరీ నెగ్లిజిబుల్. వాట్ ఆర్ ఫైటోప్లాంక్టన్స్? నీళ్ల పైన తేలియాడే ఒక నాచు లాంటిది ఫైటోప్లాంక్టన్స్. సో వాటి యొక్క వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. హెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 0.5 kg లేదా ఒక 2 kg అనుకుందాం. 2 kg. జూ ప్లాంక్టన్స్ మొత్తం కలిపితే ఒక 20 kg, ఇది ఒక 200 kg, ఇది ఒక 2000 kg అనుకుందాం. ఈ విధంగా బయోమాస్ అనేది పెరుగుతుంది. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. రైట్ పిరమిడ్ లో పెరగొద్దు, తగ్గాలి. బట్ ఇక్కడ పెరుగుతుంది. హెన్స్ ఇట్ ఈస్ ఇన్వర్టెడ్ పిరమిడ్. పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇన్ కేస్ ఆఫ్ అక్వాటిక్ ఎకోసిస్టమ్ ఈస్ ఇన్వర్టెడ్ పిరమిడ్ బికాస్ ఫైటోప్లాంక్టన్ వెయిట్ ఈస్ నెగ్లిజిబుల్. అవునా? ఈ విధంగా మనము రాయాలి. ఓకే, టెరిస్ట్రియల్ ఎకోసిస్టమ్ గురించి, అక్వాటిక్ ఎకోసిస్టమ్ గురించి రాసి ఇందులో అప్రైట్ పిరమిడ్, ఇందులో ఇన్వర్టెడ్ పిరమిడ్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ మీన్ బై పిరమిడ్ ఆఫ్ బయోమాస్. Come to one more type of pyramid. Okay, that is pyramid of energy. Okay, amount of biomass తీసేసి amount of energy పెట్టాలి. kgs తీసేసి calories పెట్టాలి. ఇది అంతే. Okay, pyramid of energy. Pyramid of energy ఎలా డిఫైన్ చేయొచ్చు? The graphical representation of amount of energy
present at each tropic level in the given food pyramid. The graphical representation of amount of energy, okay, in the at each tropic level in the given pyramid is known as ecological pyramid or pyramid of energy. Let us take an example. Grass, insects, birds. ఇవే ఉన్నాయి. సో ఇక్కడ ఎనర్జీ ఎంత అవైలబుల్ ఉంది? గ్రాస్ లో ఉండే మొత్తం ఎనర్జీ ఎలా మనం క్యాలరీస్ తో కౌంట్ చేస్తాం కదా, కిలో క్యాలరీస్. ఇన్సెక్ట్స్ యొక్క వెయిట్ ఎనర్జీ, ఇక్కడ ఉన్న ఎనర్జీ కిలో క్యాలరీస్, 100 కిలో క్యాలరీస్, 10 కిలో క్యాలరీస్, 1 కిలో క్యాలరీస్. కిలో క్యాలరీస్ లో గానీ కిలో జౌల్స్ లో గానీ కూడా మనం రాయొచ్చు. ఓకే, సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ప్రెసెంట్ ఎట్ ఈచ్ ట్రాపిక్ లెవెల్ ఇన్ ద గివెన్ పిరమిడ్ ఈజ్ నోన్ యాజ్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. ఎగ్జాంపుల్, గ్రాస్ ప్రొడ్యూసర్స్ హ్యావింగ్ 1000 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ, దెన్ ద నెక్స్ట్ ట్రాపిక్ లెవెల్ గోయింగ్ టు 100 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ, 10. అంటే ఇక్కడ కూడా ఒక 10% ఎనర్జీ, ఎంత 10% ఎనర్జీ ఈజ్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ టు ద నెక్స్ట్ ట్రాపిక్ లెవెల్. 90% ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ లాస్ ఎట్ ఈచ్ ట్రాపిక్ లెవెల్. సో ఇది ఇన్వర్టెడ్ అనేది ఎక్కడ ఉండదు. ఓకే, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఈస్ నాట్ ఇన్వర్టెడ్. పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఏంటది? పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ అప్రైట్. ఎలా ఉంటుంది ఇది? ఆల్వేస్ అప్రైట్. ఒక 8 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. వాట్ ఈస్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ? ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ? ది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎట్ ఈచ్ ట్రాపిక్ లెవెల్ ఇన్ ద గివెన్ pyramid is known as pyramid of energy. Pyramid of energy in case of all the ecosystem it is upright. There is no inverted pyramid. ఎందుకు అంటే the main source of energy is the sun. ఎవరు ఈ సోర్స్ ఆఫ్ ఎనర్జీకి ముఖ్య కారణం ఎవరు అంటే సన్. అవునా? సో సన్ నుంచి వచ్చే ఎనర్జీ అన్నిటికీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ద సన్. సో ఎనర్జీ ఫ్రమ్ సన్ ఈజ్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రొడ్యూసర్స్. ఎక్కడ ఎంట్రీ అవుతుంది? ఇది ప్రొడ్యూసర్స్ లో ఎంట్రీ అవుతుంది. లైక్ ప్రొడ్యూసర్స్. ఓకే, వీ నో దట్ ప్రాసెస్ కాల్డ్ ఫోటోసింథసిస్. సో ప్రొడ్యూసర్స్ క్యారీ అవుట్ ఫోటోసింథసిస్. ఇవి ఏం చేస్తాయి? దే కన్వర్ట్ ద లైట్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ. అండ్ ఈ కెమికల్ ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీగా మారుతుంది. పొటెన్షియల్ ఎనర్జీగా మారి నెక్స్ట్ ట్రాపిక్ లెవెల్ కి వెళ్తుంది. సో ప్రొడ్యూసర్స్ తర్వాత ఎవరు వస్తారు? కన్జ్యూమర్స్, ఇన్సెక్ట్స్ తర్వాత ఎవరు వస్తారు? బర్డ్స్. ఓకే, అండ్ హాక్. ఇలా కూడా రాయొచ్చు. ఓకే, సో వన్స్ ద ఎనర్జీ derived from the light energy converted into chemical energy by plants producers, the energy going to transfer to the next trophic level, insects. ఎప్పుడైతే బర్డ్స్ ఇన్సెక్ట్ ని తింటాయో ఎనర్జీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడైతే హాక్ బర్డ్ ని తింటుందో ఎనర్జీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంతేకాని ఈ ప్రొడ్యూసర్స్ ఈ ఇన్సెక్ట్స్ ని తినవు. దే నెవర్ ఈట్ అండ్ ది బర్డ్స్ కెనాట్ ఈట్ ద హాక్. దట్ ఈస్ వై ఎనర్జీ అనేది రివర్స్ ఉండదు. దేర్ ఇస్ నో ఇన్వర్టెడ్ పిరమిడ్. ఆల్వేస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ లీనియర్ మేనర్. ఒకే డైరెక్షన్ లో వెళ్తుంది. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఈజ్ యూని డైరెక్షనల్. ఎలా వెళ్తుంది ఎనర్జీ? యూని డైరెక్షనల్, వన్ వే లో వెళ్తుంది. అండ్ సార్ మరి 90% ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది? జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ ఎగ్జాంపుల్. ఒక టైగర్ ఒక డీర్ ని తిందంటే మొత్తం తినదు. దాని యొక్క స్కిన్, హెయిర్స్, స్కెలెటన్ ఇవంతా వేస్టేజ్ రూపంలో వెళ్ళిపోతుంది. అవునా? అలా 90% అనేది వేస్ట్ అవుతుంది. జస్ట్ 10% ఎనర్జీ ఈజ్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ టు ద నెక్స్ట్ ట్రాపిక్ లెవెల్. సో ఇదే 10% ఎనర్జీ లా కూడా అంటారు. 10% ఎనర్జీ లా ప్రపోజ్డ్ బై లిండమన్. ఎవరు ప్రపోజ్ చేశారు అంటే లిండమన్ సైంటిస్ట్. వాట్ ఈస్ 10% ఎనర్జీ లా? At every tropic level, just 10% energy going to transfer to the next tropic level. Okay, so this is called 10% energy law proposed by Lindemann. Okay, so energy is no inverted. Always it is upright pyramid because energy never come back. వెనక్కి అనేది రాదు. అయితే ఈ ఎనర్జీ ఏదైతే ఈ ఇన్సెక్ట్స్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుందో అటువంటి ఎనర్జీని
అసిమిలేటెడ్ ఎనర్జీ అంటారు. అసిమిలేటెడ్ ఎనర్జీ అంటే ఈ 10% ఎనర్జీ ఏదైతే ఉందో దట్ 10% ఎనర్జీ హెల్ప్స్ ఇన్ గ్రోత్. ఒక డీర్ టైగర్ ని తిన్నది అంటే దానికి ఎనర్జీ వచ్చింది కదా, ఆ ఫుడ్ ద్వారా వచ్చిన ఎనర్జీయే అసిమిలేటెడ్ ఎనర్జీ విచ్ హెల్ప్స్ ఇన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద టైగర్. ఓకే, సో ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. సో లైక్ వైజ్ ఈ విధంగా మనం ఆన్సర్స్ రాస్తే ఈజీగా మార్క్స్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, వాట్ ఈస్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ? ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. What is pyramid of energy? Graphical representation of amount of energy at each tropic level in the given food chain is known as, or in the given pyramid is known as pyramid of energy. Let us take one example: grass, insects, birds, hawk. Birds and hawk. Energy. The main source of energy is the sun in the food chain, where the light energy is converted into chemical energy, or which is going to stored in the form of chemical energy by producers. From producers, energy transferred to insects. From insect, it transfers to birds, like sequentially into the hawk. So energy is unidirectional. It is never come back. So at every tropic level, just about 10% energy is going to transfer, 90% going to dissipate in the form of waste material or in the animal respirations. మనం కూడా రెస్పిరేషన్ జరుపుతున్నప్పుడు హీట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అలా 90% ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది, 10% మాత్రమే నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్ కి వెళ్తుంది. సో ఈ విధంగా మనం ఆన్సర్ రాస్తే ఎనర్జీ 10% ఎనర్జీ లా ప్రపోజ్డ్ బై లిండమ్ అని రాసినా కూడా మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, యువర్ పేషెన్సీ. ఇంకా వీలైతే టుమారో ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. ఓకే, మీరు మాత్రం కొంచెం సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, మీ యొక్క 9th క్లాస్ వాళ్ళకి కొంచెం మోటివేట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని. థ్యాంక్ యూ.